నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ జూన్ 1వ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతోంది. 5, 6 తారీఖుల్లో షష్టగ్రహ కూటమి కూడా జరగబోతోంది. అయితే షష్టగ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు యురానస్‌ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ ఆస్ట్రాలజర్స్ చాలా మంది కూడా. అయితే మరి యురానస్‌ని మీరు కన్సిడర్ చేస్తారా? అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు, లేకపోతే షష్టగ్రహం అనుకోవచ్చు. ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుందా? ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకుని దాని తర్వాత ద్వాదశ రాశి ఫలితాలు కూడా చెప్పుకుందాం. తప్పకుండా. ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుందా అంటే గనక ఉంటుంది. అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుందాం. తప్పకుండా. సో, ఇక్కడ మనకేంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక అంతకితం ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు. సో, మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ 13 అనేది అక్కడ కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారం 4 వచ్చింది. తర్వాత ఇప్పుడు వచ్చేప్పటికి ఏప్రిల్ 13 కదా జరిగింది. సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది 4వ తారీఖు వచ్చింది. ఈ 4వ తారీఖు మంగళవారం వచ్చింది. సో అక్కడ సోమవారం వచ్చింది, ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది. అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడిది ఉంది, ఇవాళ భరణి నక్షత్రం అనేది శుక్రుడిది. పైగా జూన్ 1 నుంచి ఇదే రాశిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు. సో జూన్ అనేది 6వ నెల మన లెక్కలో. ఈ 6వ నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను. అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది. సో ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది. ఒకటి మరి జూన్ 1వ తారీఖుని కుజుడు మేష రాశిలో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు. సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం. అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏవి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు, శుభకార్యాలు పెద్దగా చేయరు, ఉండవు. జనరల్‌గా మామూలు ఏదైనా అన్నప్రాసన అది కూడా ఉండవు జనరల్‌గా. అన్నీ నార్మల్ ముహూర్త ఏదైనా ఉంటాయి తప్ప అసలు భరణిలో ఎవరు కూడా సాధ్యమైనంత వరకు ముహూర్తాలు ఏం పెట్టం. ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం అంటాం దాన్ని. పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి యముడు కదా! యముడు. సో అందుకని భరణిలో మీకు అందుకే మాలయ పక్షుల్లో భరణిది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది. సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం. సో మంగళవారం వస్తుంది. కనుక ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమైనంత వరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా ఈ బెట్టింగ్లు అనుకోండి, జోదాలు అనుకోండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం. తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది 4వ తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి, వస్తాయి. అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగుతుంది. సో అది మనకి అంతక్రితం వరల్డ్ కప్‌లో జరిగినట్టుగా అంతదాకా బ్రహ్మాండంగా వచ్చి చివరిలో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్స్. తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా అందుకని సాధ్యమైనంత వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమైనంత వరకు బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్న సూచన. ఎందుకంటే ఇది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓట్లతో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు. ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీరో అయిపోవచ్చు. సో అలాంటి అన్ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉన్నది. తర్వాత రెండోది ఏంటంటే ఈ రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్‌గా తీసుకోమని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్‌గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన దానికన్నా అంటే సజావుగా అయ్యాయి ఎక్కువ శాతం. మరీ ఎక్కువ ఇబ్బందులు పడలా. కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి. అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏదైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడవచ్చు. ఇట్లాంటివి ఉంటాయి.
అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి, రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి. సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి హేతు అవుతాయి కదా. డెఫినెట్లీ. సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను. దాని ముందున మీరు కొద్దిగా టేక్ ఇట్ ఈజీ అనుకోండి. రైట్. సో గెలుపు ఓటములు దైవాధీనాలు సర్వసాధారణం కూడా. అనుకోవటమే. సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు, నిరాశ పెట్టుకోవచ్చు. జరిగేది ఎలాగో జరుగుతుంది. సో ఎవడున్నా మనది ఆదుకునేవాడు అయితే తక్కువే. అవును. సో అది అది తర్వాత ఎలాగో అర్థమవుతుంది. Right. సో ప్రతి ఒక్కరి మీద మనం ఒక నమ్మకం పెట్టుకుని ఓటేయటం అనేది ఉంటుంది. వీడు మనకి ఇలా చేస్తారు, వాళ్ళు అలా చేస్తారని. సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది. రైట్. రైట్. సో దేశ కాలమాన పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ Right. గ్రహ కూటమి కూడా అది ఇదే చతుర్థ గ్రహ కూటమి. అందుకని నేను చెప్పి ఇక్కడ ఈ చతుర్థ గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే ఇది ఉంటుందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది. అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది. ఇప్పుడు వృషభంలో అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వహిస్తే ఇప్పుడు శుక్రుడు ఆధిపత్యం అంటే మొత్తానికైతే ఇప్పుడు రాక్షస గురువు ఆధిపత్యం కూడా ఎక్కువ. సో అందుకని రాక్షసులు బలవంతులు అవుతారు. ఓకే. సో ఇట్లా సప్తమ స్థానంలో జరగబోతోంది ఈ కూటమి ఈ వృశ్చిక రాశి వారికి. ఆల్రెడీ అర్ధాష్టమ శనితోనే ఉన్నారు వీళ్ళు. మరి ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుందండి ఈ కూటమి? రైట్. ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళకి కూడా మేలు జరుగుతుందని నేను చెప్తాను. ముఖ్యంగా ఏదైతే ఇంకా ఈ అర్ధాష్టమ శని అది కూడా చివరికి వస్తుంది. వచ్చే మార్చి 30తో వెళ్ళిపోతుంది. కానీ ఆ వెళ్ళిపోయే లోపల ముఖ్యంగా ఈ సప్తమంలో ఏవైతే ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి తర్వాత ఎవరైతే మరి లగ్నాధిపతి ఆయనకి 6వ ఇల్లు అయినప్పటికీ కూడా అది స్వక్షేత్రం అవుతుంది. పైగా 6వ ఇంట గోచారంలో ఉండే ఏ గ్రహమైనా కూడా అధిక శాతం శుభ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ 6వ ఇంట మరి కుజుడు వచ్చి చేరటం అనేది కూడా వీళ్ళకి చాలా జూన్ 1 నుంచి చాలా ఫెచ్చింగ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఎవరైతే ముఖ్యంగా కొత్తగా ఉద్యోగాలు అంటే గత కొద్ది నెలలుగా పోరాడి ఎవరైతే విసుగు చెంది ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఉద్యోగవంతులు అవ్వడానికి అయితే ఉంది. తర్వాత రెండోది ఏంటంటే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకి ఆ రకమైన యోగ్యత పట్టడం అనేది ఉంటుంది. సో అది వాళ్ళకి మటుకు అంటే కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి, కొత్తగా ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఈ ఇద్దరికి మాత్రం ఇంచుమించుగా అత్యధిక భాగం అయితే వారు ప్రయోజనం పొంది తీరుతారు ఈ ఇప్పుడుండే గోచారంలో వచ్చేప్పటికి. ఇక బాగా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఏదైతే మరి సప్తమంలో ఇక్కడ పంచమాధిపతి సప్తమం అనేది సంతానానికి అంత మంచి ఫలితం కాదు. తర్వాత వచ్చేప్పటికి వ్యయాధిపతి వచ్చేప్పటికి కూడా అక్కడ మనకి సప్తమంలో చేరటం అనేది ఉంటుంది. పైగా అది సంతానకారకులతో కలిసి ఉండటం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే కొత్తగా గర్భం దాల్చి ఉన్నారో వాళ్ళు మరి ఈ నెలంతా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అంటే గర్భవతులు మాత్రం కొంతవరకు వారి యొక్క విషయంలో ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ చూపించడం అనేది అవసరం. అదొక్కటి తప్ప ఇంకా మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కూడా ప్రస్తుతం మంచి పీరియడ్‌గానే ఎక్కువ చెప్పవలసి ఉంటుంది. తర్వాత రెండోది ఎవరైతే మరి ఈ స్థిరాస్తులు కావాలనే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవి కూడా మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా మళ్ళీ ఎప్పుడు ఇబ్బంది రావచ్చు అంటే గనక అంటే ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిని సాధ్యమైనంత వరకు కూడా జూన్ 15 లోపే చేసేసుకోవడం మంచిది. సో జూన్ 15 దాటిన తర్వాత నుంచి నెమ్మదిగా అష్టమానికి కొన్ని గ్రహాలు వెళ్ళి చేరతాయి కదా. సో అందుకని అలా ఒక్కొక్కటి అష్టమానికి వెళ్తాయి మళ్ళీ. అందుకని ముఖ్యమైన పనులన్నీ కూడా సాధ్యమైనంత వరకు కూడా జూన్ 15 లోపు ఏవైతే ఉంటాయో ఈ జూన్ 15 లోపే మనకు ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేసుకోవడం, పెళ్లికి సంబంధించిన ప్రయత్నాలు గట్టిగా చేసుకోవడం ఇలాంటివన్నీ కనుక చేసినట్టయితే కనుక వాళ్ళు తప్పకుండా ఈ జూన్ నెలలో మంచి ఫలితాలు ఎక్కువ పొందడానికి ఉంటుంది. జూన్ 15 దాటిన తర్వాత నుంచి అంతవరకు మీడియంగా అంటే న్యూట్రల్గా వెళ్ళిపోవటం అనేది మంచిది. ఇక ఈ నెలంతా కూడా వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఆరాధించవలసిందైతే శివుడు. సో శివుడికి అప్పుడప్పుడు సోమవారాలు పూట కొద్దిగా పెరుగన్నం నివేదన చేయటం అనేది మంచిది. ఇక ఏదైనా సరే పంచాక్షరి నామం ఓం నమ శివాయ అన్నది ప్రతిరోజు కూడా పఠించడం వల్ల కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉండే ఇబ్బందులు అయితే తొలగుతాయి. రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. రైట్.